అమ్మా, టిఫిన్ అయిందా? నేను అర్జెంటుగా బయలుదేరాలి. ఆఫీస్లో మీటింగ్ ఉంది. అన్నాడు రాజేష్ తన బెడ్రూమ్ నుండి హడావిడిగా వస్తూ. నీకు ఏ రోజు అర్జెంట్ లేదురా? ప్రతిరోజు అర్జెంటే కదా. ఉండు, తీసుకొస్తాను. ఈ 4 రోజులు నీకు కొంచెం ఇబ్బంది అవుతుందేమో అమ్మా. అపర్ణ త్వరగానే వచ్చేస్తుందిలే. అప్పుడు నీకు ఏ ఇబ్బంది ఉండదు. అని అంటాడు రాజేష్. కోడలు వచ్చేస్తున్నందుకు కొడుకు మాటల్లో ఆనందం కనిపించింది అనసూయమ్మకు. నాకేం ఇబ్బందిరా? పడితే నువ్వు ఇబ్బంది పడాలి. అయినా ఈ రోజుల్లో పిల్లలందరూ తల్లిదండ్రులు బతికుండడమే పెద్ద ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అంటుంది అనసూయమ్మ. ఈ మధ్య తల్లి మాటలు కొంత బాధని, కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి రాజేష్కి. ఎందుకమ్మా అంతంత పెద్ద మాటలు అంటున్నావు? నేనేమన్నాన్రా? ఆ మాటకొస్తే నేను మాత్రం ఏమన్నాను? లోకం పోగొడ చెప్తున్నానంతే. ఇక ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా టిఫిన్ తినేసి, నేను వెళ్ళొస్తానమ్మా, ఇప్పటికే లేట్ అయింది అని బయలుదేరుతాడు రాజేష్. హ్మ్, రోజు ఇదే హడావిడే కదా. ఈ రోజు కొత్తేముంది? అనుకుంటూ వెళ్ళి హాల్లో సోఫాలో కూర్చుంది అనసూయమ్మ. 4 రోజులు తన అన్న కూతురి బారసాల వేడుక ఉందని బెంగళూరు వెళ్ళింది అపర్ణ. అపర్ణ లేని 4 రోజుల్లో ఒక్కసారైనా కొడుకుతో మనస్ఫూర్తిగా మాట్లాడాలనుకుంది అనసూయమ్మ. కానీ ఉదయం ఆఫీస్కి వెళ్ళే హడావిడి, రాత్రి లేటుగా అలసిపోయి ఇంటికి తిరిగి రావటంతో తన కొడుకు రాజేష్తో సరిగ్గా మాట్లాడే అవకాశం రాలేదు అనసూయమ్మకు. అనసూయమ్మ, రఘురామయ్య ఇద్దరు భార్యాభర్తలు. రఘురామయ్య గవర్నమెంట్ ఉద్యోగి. వాళ్లకు ఒక్కగానొక్క కొడుకు రాజేష్. రాజేష్ వాళ్ళ ఏకైక సంతానం కావడం వలన చాలా గారాబంగా పెంచారు. రాజేష్ చదువు పూర్తయ్యే సమయానికి రఘురామయ్య గుండెపోటుతో మరణించాడు. చదువు పూర్తయ్యాక రాజేష్ పట్నం వెళ్ళి తన స్నేహితులతో కలిసి ఒక బిజినెస్ కంపెనీ పెట్టుకున్నాడు. కొంతకాలానికి రాజేష్కి అపర్ణ అనే అమ్మాయితో వివాహం జరిగింది. అపర్ణ కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. పట్నంలోనే అపర్ణ, రాజేష్ కొత్త కాపురం పెట్టారు. పెళ్లికి ముందు వరకు రాజేష్ తన తల్లి మాటే వేదవాక్కులా భావించేవాడు. పెళ్లి ప్రతి మనిషి జీవితంలో కొత్త బంధాలతో పాటు కొంత మార్పుని కూడా తీసుకొస్తుంది. ఈ విషయం అనసూయమ్మకి తెలుసు. కానీ కొడుకు విషయంలో ఆమె ఆ మార్పుని మనసారా అంగీకరించటం లేదు. పట్నంలో కాపురం పెట్టాక అందరం ఒకే చోటే ఉందాం, మాతో పాటు వచ్చేయమని రాజేష్ అనసూయమ్మను చాలాసార్లు అడిగాడు. కానీ పట్నం వెళ్ళి కొడుకు కోడల దగ్గర ఉండటానికి అనసూయమ్మకు మనసొప్పలేదు. పైసా పైసా కూడబెట్టి తన భర్త ఎంతో కష్టపడి దగ్గరుండి మరీ కట్టించిన ఇల్లది. ఎంతో ఇష్టంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు వేరే వాళ్ళకి అద్దెకిచ్చి కొడుకు దగ్గరికి వెళ్ళి ఉండటం అనసూయమ్మకు అస్సలు ఇష్టం లేదు. కానీ కొడుకు కోడలు బలవంతం చేయడంతో ఇక వేరే దారి లేక పట్నంలో కొడుకు దగ్గరికి వచ్చింది అనసూయమ్మ. నేనెక్కడికి రాను. మన ఇంటికి ఇంకో ఫ్లోర్ వేయిస్తే కింద పోర్షన్ అద్దెకిచ్చి ఇక్కడే ఉంటాన్రా అంటే వినలేదు వీడు. ఎందుకు ఒంటరిగా ఉండటం అని తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు. ఇక్కడ మాత్రం నాది ఒంటరి బతుకేగా. తెల్లారితే ఇద్దరూ తలో దిక్కుపోయి చీకటి పడితే గాని రారు. వాళ్ళు వచ్చే వరకు ఈ 4 గోడల మధ్య బందీనే కదా. అదే నా ఇంట్లో ఉంటే మా ఆయన జ్ఞాపకాలతో కాలం గడిపేదాన్ని. వచ్చిపోయేవాళ్ళు, పలకరించే వాళ్లతో సమయం తెలిసేది కాదు. అనుకుంటూ బాధపడుతుంది అనసూయమ్మ. అనసూయమ్మ పైకి గంభీరంగా కనిపిస్తుంది, కానీ మనసు మంచిది. కాకపోతే కోడలు తన కొడుకుని కొంగున కట్టుకొని తిరుగుతుందని, కోడలు వచ్చాక కొడుకు కూడా తన మాట లెక్క చేయడం లేదనే అభిప్రాయంకి వచ్చింది. తన కోడల్ని అదుపులో పెట్టుకోవాలి అని, లేకపోతే కొడుకు కోడలు తన మాట వినరని గంభీరంగా ప్రవర్తిస్తూ కొడుకు కోడలి దృష్టిలో గయ్యాలిగా మారింది. అపర్ణ అత్తగారిని ఎంతలా అర్థం చేసుకోవాలని చూసినా ఎప్పుడూ తనతో అంటి అంటనట్టుగా మాట్లాడేది. ప్రతిదానిలో ఏదో ఒక వంక పెట్టేది. అపర్ణ అక్కడికి ఉద్యోగంకి వెళ్తూ తానే ఇంట్లో అన్ని పనులు చేసుకుని వెళ్ళేది. అత్తగారికి ఒక్క పని కూడా చెప్పేది కాదు. అయినా అనసూయమ్మ మాత్రం అపర్ణతో సరిగ్గా ప్రవర్తించేది కాదు. ఆమె మాటలు ఎంత బాధ పెడుతున్నా సహనంతో ఉంటూ ఆమెను గౌరవిస్తూ ఎప్పటికైనా ఆమెలో మార్పు రాకపోతుందా అని ఎదురు చూస్తూ ఉంది అపర్ణ.
ఒకరోజు రాజేష్ అనసూయమ్మతో ఇలా అంటాడు. ఎందుకమ్మా అపర్ణతో నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు? తను రోజంతా ఉద్యోగంలో కష్టపడుతూ కూడా నీకు ఏ లోటు చేయకూడదని. ఉదయాన్నే ఇంట్లో అన్ని పనులు చేసి పెట్టి వెళ్తుంది. కానీ నువ్వు మాత్రం తనను తిన్నావా లేదా అని కూడా అడగవు. తన ఇష్టాలు పట్టించుకోవు. తనతో ప్రేమగా మాట్లాడవు. తన మనసేంటో తెలుసుకోవు అసలు. అని అంటాడు రాజేష్. కొడుకు అన్న మాటలకు ఒక్కసారిగా మొహమంతా మాడిపోయింది అనసూయమ్మకు. అయినా నువ్వేంట్రా పొద్దస్తమానం పెళ్ళాం జపం చేస్తావు? నిన్ను కని పెంచి పెద్ద చేసిన తల్లి అంటే మాత్రం నీకు చిన్న చూపు. ఎప్పుడూ పెళ్ళాం కష్టపడుతుందని తెగ ఇదైపోతుంటావు. ఇంట్లో పనులన్నాక చేసుకోకపోతే ఇక నీ పెళ్ళాం ఎందుకురా? అంటూ కోపంగా అంటుంది అనసూయమ్మ. తల్లి మాటలకు ఎదురు చెప్పడం ఎందుకని ఇక చేసేదేమీ లేక మౌనంగా గదిలోకి వెళ్ళిపోయాడు రాజేష్. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు అపర్ణ వాళ్ళ అన్నయ్య భార్గవ్ ఇంటికి వచ్చాడు. ఎలా ఉన్నావన్నయ్య? వదిన ఎలా ఉంది? పాప ఎలా ఉంది? అంటూ ప్రేమగా పలకరించింది అపర్ణ. రాజేష్ అనసూయమ్మ కూడా ఆ మాట ఈ మాట మాట్లాడాక అపర్ణ అన్నయ్య భార్గవ్ ఇలా అంటాడు. అత్తయ్య, బావగారు, వచ్చే వారంలో మా పాపకు బారసాల వేడుక పెట్టుకున్నాము. చుట్టాల వరకు పిలుచుకొని చిన్న ఫంక్షన్ లాగా చేసుకుందాం అనుకుంటున్నాం. అపర్ణను కూడా 4 రోజుల ముందే మా ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఫంక్షన్ అయ్యాక నేనే తీసుకొచ్చి దిగబెడతాను అంటాడు భార్గవ్. రాజేష్ అందుకు సరే అని చెబుదామని అనుకుంటాడు. అంతలోపు అనసూయమ్మ ఇలా అంటుంది. ఫంక్షన్కి ఇంకా వారం రోజులుంది కదా అబ్బాయి. ఆ పిల్ల అప్పుడే వచ్చి ఏం చేస్తుంది? ఇప్పుడే వచ్చేస్తే మీ బావగారికి ఇబ్బంది అవుతుంది కదా. ఫంక్షన్కి ఒక రోజు ముందు పంపిస్తాంలే అని అంటుంది అనసూయమ్మ. అనసూయమ్మ అన్న మాటలకు భార్గవ్ కొద్దిగా బాధపడ్డాడు. కానీ గట్టిగా అడిగితే బాగోదని మౌనంగా ఉండిపోయాడు. ఇక చేసేదేమీ లేక వెనుతిరిగి వెళ్ళిపోయాడు. అత్తగారన్న మాటలకు అపర్ణ ఎంతో బాధపడింది. రాజేష్ తన భార్య మనసు గుర్తించినా కానీ వాళ్ళ అమ్మొక మాట తనొక మాట మాట్లాడితే బాగుండదని సైలెంట్గా ఉండిపోయాడు. ప్రతి ఆడపిల్లకు పుట్టింట్లో ఏదైనా శుభకార్యం జరిగితే తన చేతుల మీదుగా జరపాలని ఆశ ఉంటుంది. అలాగే తమని ఏమన్నా తట్టుకుంటారు. కానీ పుట్టింటి వాళ్లను ఒక్క మాటన్నా తట్టుకోలేరు. తన పెళ్ళయ్యాక పుట్టింట్లో జరిగే మొదటి శుభకార్యానికి చుట్టపుచూపుగా వెళ్లాల్సి వస్తుందని చాలా బాధపడుతుంది అపర్ణ. కానీ పైకి ఏమీ అనలేదు. ఆ రోజు రాత్రి అందరూ భోజనానికి కూర్చున్నారు. తనకు ఆకలి లేదంటూ అలాగే గదిలోకి వెళ్ళి పడుకుంది అపర్ణ. కాసేపటికి రాజేష్ అన్నం ప్లేట్ పట్టుకొని గదిలోకి వచ్చాడు. నాకు ఆకలిగా లేదండి, నన్ను బలవంతం చేయకండి. అమ్మన్న మాటలకు నువ్వు బాధపడుతున్నావని నాకు అర్థమైంది. అమ్మకు నెమ్మదిగా నేను సర్ది చెప్తాను. ఎక్కువగా ఆలోచించి నువ్వు మనసు పాడు చేసుకోకు. నిన్ను ఎలాగైనా 4 రోజుల ముందు ఫంక్షన్కి పంపించే బాధ్యత నాది. అలాగే నువ్వు ఫంక్షన్కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి అమ్మ మనసు మార్చే బాధ్యత కూడా నాది. నా మాట విని ముందు అన్నం తిను అంటూ అపర్ణను బతిమాలాడు రాజేష్. మరుసటి రోజు అపర్ణ ఆఫీస్కి వెళ్ళాక రాజేష్ తన తల్లి అనసూయమ్మ దగ్గర కూర్చొని ఇలా అన్నాడు. అవునమ్మా, అపర్ణని వాళ్ళ అన్నయ్య తీసుకెళ్తానని వస్తే ఎందుకు వద్దన్నావు? తను చీటికి మాటికి పుట్టింటికేం వెళ్ళట్లేదు కదా. ఇప్పుడు ఏదో శుభకార్యం ఉందని రమ్మన్నారు. పంపిస్తే బాగుండేది కదా అమ్మా. అలా అడగగానే మనం ఇలా పంపించేస్తే మనకు విలువేముంటుందిరా? వాళ్ళు అవును అంటే మనం కాదు అనాలి. వాళ్ళు కాదు అంటే మనం అవును అనాలి. అప్పుడే అమ్మాయి తరపు వాళ్లకు మనమంటే భయము గౌరవము ఉంటాయి. అయినా ఆవిడ గారు 4 రోజుల ముందే వెళ్ళి అక్కడ వెలగబెట్టేదేముంటుంది? ఈవిడ గారు వెళ్ళకపోతే అక్కడ పనులేం ఆగిపోవులే. అమ్మా, నిన్నొక విషయం అడగనా? నువ్వు ఎప్పుడూ అనేదానివి నానమ్మ బతికున్నన్నాళ్ళు నిన్ను సాధించుకు తినేదని. ఇప్పటికీ కూడా ఆ విషయాలు తలుచుకొని బాధపడుతుంటావు. మరి నువ్వు మాత్రం నీ కోడల్ని ఎలా చూసుకుంటున్నావు? మీ అత్త నిన్ను ఎలా చూసుకోవాలి అని నువ్వు కోరుకున్నావో అలా నీ కోడల్ని చూసుకోవాలని నువ్వెందుకు అనుకోవట్లేదు? తనని ఎంతసేపు అధికారంతో గెలవాలని అనుకుంటున్నావు. అదే ప్రేమతో కూడా గెలవచ్చని మర్చిపోతున్నావు. పెళ్ళయ్యాక ఏ ఆడపిల్లైనా అత్తింట్లో ఎన్నో ఆశలతో అడుగు పెడుతుంది.
అత్త అమ్మలా ఉంటే బాగుండు అని, భర్త తండ్రిలా ప్రేమను పంచుకుంటే బాగుండు అని చాలా చాలా అనుకొని వస్తుంది. వాటిల్లో కొన్నైనా అపర్ణకు తీరుతున్నాయంటావా? కొడుకన్న మాటలకు సమాధానం ఇవ్వలేక మౌనంగా ఉండిపోయింది అనసూయమ్మ. పైకి కప్పిపుచ్చడానికి ఇలా అంటుంది. అబ్బా! ఇప్పుడేమిట్రా ఇదంతా? నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? తనని నేను 4 రోజుల ముందే వెళ్ళొద్దన్నాననే కదా! రేపే తనని ఊరికి వెళ్ళమను. ఇక నువ్వు ప్రశాంతంగా వెళ్ళి పడుకో. అంటూ కొడుకుకు నచ్చచెప్తుంది అనసూయమ్మ. మరుసటి రోజు అపర్ణ బట్టలు సర్దుకొని సంతోషంగా తన పుట్టింటికి వెళ్ళింది. కొడుకన్న మాటలు అనసూయమ్మను ఆలోచించేలా చేశాయి. అలా 4 రోజులు గడిచాయి. అపర్ణ బెంగళూరు నుండి తిరిగి వచ్చింది. అనసూయమ్మ అపర్ణతో ఏమీ మాట్లాడలేదు. అంతలో రాజేష్ అనసూయమ్మతో ఇలా అంటాడు. అమ్మా, తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ కలిపివ్వమ్మా. అని అడిగాడు. అనసూయమ్మ లేవబోతుంటే అపర్ణ ఇలా అంటుంది. ఆగండత్తయ్య, నేను చేస్తానులే. నేను లేకపోవటంతో ఈ 4 రోజులు మీకు బాగా శ్రమ కలిగి ఉంటుంది. 25 పైన ప్రాణానికి ప్రాణంగా ఎంతో ప్రేమగా పెంచాను. వాడికి అన్నం వండి పెట్టడం శ్రమ అనుకుంటానా? అంది అనసూయమ్మ విసుగ్గా. ఏది మాట్లాడినా తప్పులు వెతుకుతున్న అత్తగారి మాటల్ని తట్టుకోలేక పోయింది అపర్ణ. మౌనంగా వెళ్ళి కాఫీ తీసుకొని వచ్చింది. అలా 4 రోజులు గడిచాయి. ఒకరోజు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు రాజేష్. చాలా డల్గా ఉన్నాడు. ఏంట్రా అంత నీరసంగా ముఖం వేలాడేసుకున్నావు? అని అడుగుతుంది అనసూయమ్మ. నిజంగానే చాలా డల్గా ఉన్నారు. ఏం జరిగింది అని అడిగింది అపర్ణ. బిజినెస్లో అనుకోకుండా చాలా నష్టం వచ్చింది. అర్జెంటుగా 50 లక్షలు కట్టాలి. తెలిసిన వాళ్ళందరినీ అడిగి చూశాను. ఇప్పటికిప్పుడు అంత డబ్బంటే ఎవ్వరూ ఇవ్వలేమన్నారు. అందుకే ఊరిలో మన ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాను. అంటాడు రాజేష్. అనసూయమ్మకి గుండె ఒక్కసారిగా ఆగి మళ్ళీ వేగంగా కొట్టుకసాగింది. ఏంట్రా నువ్వు అనేది? నువ్వు అంటున్నది నిజమేనా? ఇల్లు అమ్మడం ఏంట్రా? నేను మీ నాన్నగారు ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లది. మీ నాన్నతో జ్ఞాపకాలన్నీ ఆ ఇంటితో ముడిపడి ఉన్నాయి. అంటుంది అనసూయమ్మ. అంతలో అపర్ణ ఇలా అంటుంది. ఏవండి, నాది ఒక చిన్న రిక్వెస్ట్. అత్తయ్య గారికి ఆ ఇల్లు అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా. ఇక్కడకు రావటానికి కూడా ఆవిడ ఇష్టపడలేదు. ఆ ఇంట్లో మామయ్య గారి జ్ఞాపకాలకు దూరంగా కొంచెం చేంజ్ కోసం మనమే బలవంతంగా తీసుకొచ్చాం కదా. మన పెళ్లి టైంలో మా అమ్మ వాళ్ళు నా పేరు మీద ఒక స్థలం రాసి ఉంచారు. కావాలంటే ఆ స్థలం అమ్మేద్దాము. నాకేం అభ్యంతరం లేదు. మీకు కావాల్సినంత అమౌంట్ కూడా వస్తుంది. అత్తయ్య మామయ్యలు ఎంతో ప్రేమగా కట్టుకున్న ఇల్లు. కనీసం అత్తయ్య గారు ఉన్నంతకాలమైనా ఆ ఇల్లుని అలాగే ఉండనివ్వండి. అంతేకాని మీ అవసరం కోసం అత్తయ్య గారికి ఆ ఇంటితో ఉన్న అనుబంధాన్ని దూరం చేయకండి. అది కాదు అపర్ణ, నేను చెప్పేది ఒకసారి విను. ఊర్లో ఉన్న ఇల్లు ఇప్పుడు ఏం చేస్తాము? ఎలాగో మనం అక్కడికి వెళ్ళి ఉండేది లేదు. అదే ఇక్కడ స్థలం అయితే మనము ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఇల్లు కట్టుకోవాలన్నా ఉపయోగపడుతుంది. అదంతా నాకు తెలీదండి. నా మీద మీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా నేను చెప్పినట్టు చేయండి అంటుంది అపర్ణ సీరియస్గా. ఇదంతా వింటున్న అనసూయమ్మ ఇలా అనుకుంటుంది. ఇంతకాలం నేను ప్రేమగా పెంచిన కొడుకే నన్ను అర్థం చేసుకోలేకపోయాడు. కానీ నేనెప్పుడూ ద్వేషించే నా కోడలు నన్ను సరిగ్గా అర్థం చేసుకుంది అనుకుంటూ బాధతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే అనసూయమ్మ శిరీషాను కౌగిలించుకొని ఇలా అంటుంది. అపర్ణ, ఇన్నాళ్ళు నిన్ను అపార్థం చేసుకొని నోటికి వచ్చినట్టల్లా మాట్లాడాను. నీ మనసును ఎంతో కష్టపెట్టాను. నన్ను క్షమించమ్మా. అలా అనకండి అత్తయ్య. నా మీద మీకు ద్వేషమేమీ లేదు. మీ కొడుకు మీద ఉన్న ప్రేమే మీ చేత అలా మాట్లాడించింది. నేను అర్థం చేసుకోగలను అంటుంది అపర్ణ. అనసూయమ్మ మనసు చాలా తేలికపడింది. ఆ క్షణం నుండి ఆమె మనసులో ద్వేషం తొలగిపోయి కోడల మీద ప్రేమ నిండిపోయింది. ప్రశాంతమైన మనస్సుతో గదిలోకి వెళ్ళి హాయిగా నిద్రపోయింది. రాత్రి భోజనాలయ్యాక
గదిలోకి వెళ్ళి అపర్ణ రాజేష్తో ఇలా అంటుంది. మనము ఇల్లు అమ్మటం లేదని రేపు మార్నింగ్ ఫోన్ చేసి ఆ డీలర్లకు చెప్పేయండి. ఇంటికి బదులు నా పేరు మీద ఉన్న స్థలం కొంటాడేమో అడగండి. లేకపోతే మనం మళ్ళీ వేరే వాళ్ళని చూసుకోవాలి కదా. ఏం అవసరం లేదు. మనము ఇల్లు అమ్మటం లేదు, స్థలము అమ్మటం లేదు. అని రాజేష్ అన్న మాటలకు అర్థం కానట్టు చూసింది అపర్ణ. అవును, నేను ఇందాక మీకు చెప్పిందంతా అబద్ధం. నాకు బిజినెస్లో ఎలాంటి నష్టం రాలేదు. నీ మనసేంటో అమ్మకు తెలియాలనే అలా చెప్పాను. ఏంటండి మీరు చెప్పేది? అత్తయ్య గారు ఇదంతా నిజం అనుకొని ఎంత టెన్షన్ పడ్డారు. రేపు స్థలం అమ్మలేదని అత్తయ్యకు తెలిస్తే అప్పుడేం చెప్తారు? అప్పుడు అమ్మకు ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేస్తాలే. నువ్వు ఊరికి వెళ్ళే ముందు నీకు చెప్పాను కదా, నువ్వు ఊరి నుండి తిరిగి వచ్చేసరికి అమ్మ మనసు మారుస్తానని. అవసరానికి అబద్ధం ఆడడంలో తప్పేమీ లేదు. ఇక నువ్వు ఈ విషయం గురించి ఏమీ ఆలోచించకు. అమ్మ మనసు మారింది, నువ్వు సంతోషంగా ఉన్నావు, నాకు అది చాలు అంటాడు రాజేష్ సంతోషంగా. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.